నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం. ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. ఇటీవల జరిగినటువంటి తమిళనాడు ఎన్నికల్లో ద్రావిడ పార్టీలను కాదని 2 ఏళ్ల క్రితం ఏర్పడినటువంటి కొత్తగా ఒక పార్టీ వస్తే ఆ పార్టీ రియల్ హీరో సినిమాల్లో ఎన్నో సమస్యలను పరిష్కరించి, సినిమాల్లో మంచి మాటలు చెప్పి, సినిమాల్లో అందరితోట బేస్ అనిపించుకున్నటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిండు. ఆ వ్యక్తికి ఒక అవకాశం ఇద్దాం, అవకాశం ఇస్తే తమిళనాడులో ప్రక్షాళన జరుగుతుందని నమ్మి ప్రజలు టీవీకేకు అత్యధిక సీట్లు పట్టం కట్టారు. అలాంటి పార్టీ అధికారం ఏర్పాటు చేసేన్ని సీట్లు వచ్చినాయంటే రాలే. దీంతో తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు గవర్నర్ ఏం చేయాలి? సాధారణంగా రాజ్యాంగబద్ధంగా గవర్నర్ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ రాష్ట్రంలో అత్యధిక సీట్లు పొందినటువంటి రాజకీయ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీని పిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతాడు. మరి తమిళనాడులో 107 సీట్లు పొందినటువంటి, యాక్చువల్ 108 సీట్లు పొందింది. కానీ విజయ్ 2 దిక్కుల విజయం సాధించడం వలన 107 కౌంట్ అవుతాయి. కాబట్టి ఆ 107 సీట్లు పొందినటువంటి టీవీకే పార్టీని రాజ్యాంగబద్ధంగా గౌరవప్రదంగా తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ అవకాశం ఇవ్వాలి. కానీ ఇక్కడ హైడ్రామా నడుస్తుంది. 3 రోజులు గవర్నర్ని విజయ్ కలిసిన అధికారం కోసం ఒక అవకాశం ఇవ్వడం లేదు. ఎందుకంటే నీకు బల సంఖ్య లేదు. అక్కడ చట్టసభల్లో ఉండాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ 234 అసెంబ్లీ స్థానాల్లో 118 సీట్లు ఎవరైతే ఉంటారో వారికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ విజయ్ 2 స్థానాల్లో గెలవడం వలన 233 స్థానాలు అవుతాయి. కాబట్టి ఇక్కడ 117 సీట్లు కనుక ఎవరైతే వస్తే వాళ్ళు ఏర్పాటు చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ 108 విజయ్కి ఉన్నవి, కాంగ్రెస్ 5 ఉన్నవి, సిపిఐ 2 ఉన్నది, సిపిఎం 2 ఉన్నది. వీళ్ళు విజయ్ తోటి నడవడానికి ఓకే అని చెప్పి ముందుకు రావడం జరిగింది. తీరా చూస్తే 116 సీట్లతోటే ఇక్కడ ఆగిపోయిండు. ఒక్కటంటే ఒకటే సీటు కావాలి. ఈ ఒక్క సీటు కోసం తమిళనాడులో క్షణక్షణం రాజకీయంగా ఉత్కంఠ రేగుతుంది, రాజకీయంగా హైడ్రామా నడుస్తుంది, రాజకీయంగా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి స్టాలిన్ చూస్తున్నాడు, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి పళనిస్వామి చూస్తున్నాడు. అసలు బీజేపీ తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలా వద్దా, ఏర్పాటు చేయాల్సి వస్తే ఎలాంటి పరిస్థితుల్లో చేద్దామని చెప్పి అక్కడ బీజేపీ చూస్తుంది. ఇక్కడ స్వతంత్రంగా ఎన్నికల బరిలోకి దిగి యువతను ప్రధానంగా ఆకర్షించి అత్యధిక సీట్లు పొందినటువంటి విజయ్ ఒక్క సీటు కోసం 4 రోజులుగా తాపత్రయపడుతుండు. ఆ ఒక్క సీటు కూడా వీసీకే పార్టీ ఇస్తా, వాళ్ళకు 2 సీట్లు ఉంటే మద్దతు ఇస్తానని చెప్పి మళ్ళీ వెనక్కిపోయింది. నిన్న సాయంత్రం స్టాలిన్తో ఒక రహస్య సమావేశం వీసీకే పార్టీ అధినేత కావడం జరిగింది. ఆ సమావేశంలో జరగడం వల్ల అర్థం ఏందని తెలియడం లేదు. మళ్ళీ ఈరోజు ఉదయం మద్దతు ఇస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ మద్దతు లిఖితపూర్వకంగా ఇవ్వాలంటే గత 6 గంటలుగా హైడ్రామా నడిపిస్తున్నాడు తప్ప వీసీకే అధినేత వచ్చి విజయ్కి లిఖితపూర్వకమైన ఒక హామీ ఇవ్వలేకపోతున్నాడు. అంటే విజయ్కి మద్దతు వీసీకే ఇస్తుందా లేదా? వీసీకే మద్దతు కనుక విజయ్కి రాకపోతే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలడా? దీనికి చాలా కారణాలు పెడుతున్నారు. వీసీకే ఒక మద్దతు ఇవ్వాలంటే 2 మంత్రి పదవులు కావాలి. ఆ 2 మంత్రి పదవుల్లో ఒక డిప్యూటీ సీఎం కావాలి. మరియు తిరుచి తూర్పులో విజయ్ పోటీ చేసినటువంటి స్థానం ఏదైతే ఉందో అక్కడ రేపు వీసీకే పోటీ చేస్తే వీసీకేకు టీవీకే మద్దతు ఇవ్వాలని చెప్పి కండిషన్ పెట్టడం జరుగుతుంది. ఒక మంత్రి పదవి ఇస్తాము, మీరు మద్దతు ఇవ్వండి అంటే ససేమిరా అంటున్నారు. డిప్యూటీ సీఎం కావాల్సిందే అంటున్నారు. ఇలాంటి తరుణంలో ఇక్కడ పొత్తు కుదురుతుందా? ఈ సంకీర్ణానికి ఒక పరిష్కారం దొరుకుతుందా? అసలు ఏం జరుగుతుంది? నిజానికి విజయ్ ప్రజాభిమానంలో గెలుపొందిండు, ప్రజల మదిలో గెలుపొందిండు, ప్రజల యొక్క మనసులో పదిలమైన స్థానాన్ని పొందిండు. కాబట్టే 107 సీట్లు ఏదైతే ఉన్నాయో విజయ్కి ఇచ్చారు. మరి అక్కడ జరుగుతున్న ఒక 5 దశాబ్దాల చరిత్రకు తిరుగులేని చరిత్ర రాసినటువంటి విజయం విజయ్ది. ఇక్కడ ద్రావిడ పార్టీలే ఉంటే డిఎంకే ఉండాలి, లేదంటే ఏఐడిఎంకే ఉండాలని చెప్పి 50 ఏళ్ళుగా నడిచినటువంటి రాజకీయానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టి నాన్ ద్రావిడ పార్టీగా టీవీకే ఇయ్యాల అధికారం ఏర్పాటు చేసే దిశగా వచ్చింది. కానీ
ఒకానొక తరుణంలో డిఎంకే ఏఐడిఎంకే కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అనేటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది. అంటే విజయ్ని రాజకీయంగా అనదొక్కాలని చెప్పి, విజయ్ని సీఎం కావద్దు అని చెప్పి విజయ్ని తొక్కడం కోసం ఒక ప్రకృతికి విరుద్ధమైన అసలు వాళ్ళ సిద్ధాంతాలే వేరు డిఎంకే ఏఐడిఎంకే, అలాంటి పొత్తుతోటి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఒక కుట్ర కూడా జరిగిందని మనం ఇక్కడ చూడవచ్చు. మరి ఇప్పుడు విజయ్ని అసలు సీఎం కానిస్తారా కానివరా? అసలు గవర్నర్ ఇందులో ఎందుకు పునరాలోచిస్తుండు? గవర్నర్ ఎందుకు ఒక అవకాశం ఇవ్వలేకపోతున్నాడు? నిన్న దినకరన్ చెప్పినటువంటి మాటలను చూస్తే ఏఐడిఎంకే పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏర్పాటు చేస్తుంది, మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్పి గవర్నర్ కలిసినామని చెప్పి దినకరన్ చెప్తే ఆ మాటలో అంతర్ధార్థం ఏంటి? ఇక్కడ ఎక్కువ సీట్లు వచ్చినటువంటి విజయ్కి ఎందుకు అవకాశం ఇయ్యరు? అక్కడ ఏఐడిఎంకేకి అసలు స్థానమే లేదు, ఎలా ఇస్తారు? ఇలా విచిత్రమైనటువంటి ఐడ్రామా తమిళనాడులో జరుగుతుంది. నిజానికి సినిమాల్లో విలన్లను కొట్టిండు, సినిమాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు విలన్లకు ఇచ్చిండు, సినిమాలో శుభం కాడు అయ్యేటప్పుడు విజయం సాధించినటువంటి విజయ్ రాజకీయ చదరంగంలో ఒడిదొడుకులకు ఎదురవుతుంది. రాజకీయ చదరంగంలో ఒక అడుగు పోతుంటే అతను లాగడానికి చాలామంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ చాలా తెలివిగా, చాలా చాకచక్యంగా, చాలా ఓపికతో, చాలా సహనంతో పొత్తుల కోసం తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఏది ఏమైనా విజయ్ సీఎం కావడం ఖాయం. విజయ్ సీఎం కావడానికి ఎన్ని అడ్డంకులు ఎవరు సృష్టించినా విజయ్ తనకు ముందున్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో వాళ్ళను పొత్తులతోటి సరైన విధంగా ఒప్పించి తాను సీఎంగా ఎదగడం కోసం ఈరోజు కాకపోవచ్చు కానీ రేపు అవుతాడు. ఖచ్చితంగా సీఎం అయ్యేందుకు విజయ్ దగ్గర అన్ని అవకాశాలు ఉన్నాయి. విజయ్కి అన్ని సమర్థంగా ఉన్నాడు కాబట్టే విజయ్ సీఎం అయ్యేటువంటి సత్తా ఉంది. అయితే ఇక్కడ విజయ్ కంటే ఎక్కువ రాష్ట్రంలో కేంద్రం ఏజెంట్గా ఉన్నటువంటి గవర్నర్ చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది వివాదాస్పదంగా మారుతుంది. గవర్నర్ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది వివాదాస్పదంగా, అది ఇవాళ కొత్త కాదు. భారత రాజకీయాల్లో ఎక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినా, ఏ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినా కేంద్రం అలానే చేస్తుంది. గతంలో కాంగ్రెస్ చేసింది, ఇప్పుడు బీజేపీ చేస్తుంది. కానీ 2006లో ఇదే తమిళనాడులో అధికారంలోకి రావడానికి డిఎంకేకు సరైన మెజార్టీ రానప్పుడు అప్పుడు సుర్జిత్ సింగ్ బర్నాల గవర్నర్గా ఉన్నప్పుడు అవకాశం ఇచ్చిండు, ఇలా ఆపలేదు. కానీ ఇక్కడ మాత్రం విజయ్ని ఆపుతున్నారు. విజయ్ని సీఎంగా కాకుండా ఎన్ని విధాలుగా అడ్డుకోవాలో అన్ని విధాలుగా రాజకీయంగా ఆటలాడుతున్నారు. కానీ ఈ రాజకీయ చదరంగంలో ఖచ్చితంగా గెలిచి తీరుతాడన్నటువంటి నమ్మకం విజయ్కి ఉంది. అదే జరుగుద్ది. ప్రజలు ఇచ్చినటువంటి ప్రజాభిమానం ఏదైతే ఉందో, ప్రజలు ఇచ్చినటువంటి ప్రజా మద్దతు ఏదైతే ఉందో ఆ మద్దతుతోనే సీఎం పీను ఖచ్చితంగా అధిరోహిస్తాడని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు, విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. విజయ్ సీఎం కావడం పక్కా, అందులో డౌట్ లేదు. కానీ విజయ్కి ఇప్పుడు చేస్తున్నటువంటి ఇబ్బందులు ఏవైతుందో భవిష్యత్తులో కూడా ఈ తలనొప్పులు తప్పదు. హంగ్ గవర్నమెంట్ ఎక్కడైతే ఉందో ఆ హంగ్ గవర్నమెంట్కి మద్దతు ఇచ్చే వాళ్ళు ప్రతిసారి బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చేస్తారు, ప్రతిసారి బెదిరిస్తారు. ఆ బెదిరింపు రాజకీయాలు ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా విజయ్కి తలనొప్పులు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ తలనొప్పులను అధిగమిస్తూ ఆ విజయ్ అధికారం ఏ విధంగా 5 ఏళ్ళు చెలాయిస్తాడో చూద్దాం. సీఎం కావడం మాత్రం పక్కా. ఆల్ ది బెస్ట్ విజయ్.